జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. We are happy to come to your home with జీవాహారం, bread of life. జీవాహారం, బ్రెడ్ ఆఫ్ లైఫ్ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. Jesus said, I am the bread of life. He who eats of me will neither hunger nor thirst. యేసు ప్రభు అన్నాడు, నేను జీవాహారంనై ఉన్నాను, నన్ను భుజించువాడు ఎప్పుడు ఆకలి కొనడు, దప్పిక కొనడు అని చెప్పాడు. So this is a spiritual food you are eating and you will never be hungry. ప్రియులారా, ఇది ఆత్మ సంబంధమైన ఆహారం కనుక ఈ ఆహారాన్ని మనం భుజిస్తున్నప్పుడు మనం ఆకలి కొనం, దప్పిక కొనం. So let so many people be informed and call them to listen to this word. ఈ వాక్యాన్ని వినడానికి అనేక మందిని మీరు ఆహ్వానించండి, అనేక మందికి ఈ కార్యక్రమాన్ని పరిచయం చేయండి. So we are talking from the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి గురించిన సందేశాలు మీకు ఇస్తున్నామండి. We said Jesus name is above all names. యేసు నామం అన్ని నామముల కన్నా పై నామం అని మాట్లాడుతున్నాం. Jesus name has power to save. రక్షించడానికి కొరకైన శక్తి యేసు నామములో ఉంది. So first of all we say that Jesus name has power to save. రక్షించడానికి యేసు నామములో శక్తి ఉంది అని మొట్టమొదటిగా మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. In Acts chapter 4:12 అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనంలో so it's written that there is salvation in no other name except the name of Jesus as given under heavens. మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామం వలననే మనం రక్షణ పొందవలనని ఆకాశం క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. So no other name can save you. కనుక ఏ నామము కూడా మనల్ని రక్షించగలిగింది కాదండి. Jesus said, I am the way, the truth and the life. Only you can go to heaven, you can get saved only through me. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప మరి పరలోకానికి మీరు వెళ్ళలేరు అని చెప్పాడు. And Jesus said only he has the power to forgive sins. తర్వాత ప్రభు చెప్పిన మరొక మాట ఏంటంటే, పాపములు క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే శక్తి కలిగిన వాడు. We can read from Matthew chapter 9 verse 1 to 6. మత్తయి సువార్త 9వ అధ్యాయం మొదటి 6 వచనం చదివినట్లయితే కొన్ని వాక్య భాగాలు మనం చదువుదాం. 9వ అధ్యాయం 1 నుంచి 6 వరకు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 1 నుండి 6 వరకు ఉన్న వాక్య భాగాలు మనం చదువుదాం. It is talking about a paralytic. ఒక పక్షవాయువు గల వ్యక్తితో చెప్పబడిన సందర్భాన్ని ఇక్కడ రాయబడింది. 4 men brought the paralytic with faith. విశ్వాసంతో నలుగురు ఒక పక్షవాయు గలవాడిని మోసుకొని వచ్చారు. Actually he had the problem, they came to heal him. వాస్తవానికి సమస్య ఆయనకు కలిగింది కానీ మరి వారు వచ్చి ఈయనకు స్వస్థత కలిగించాలని ఆశపడ్డారు. Yeah, healing he came, but Jesus also forgave the sins. We'll see that. వాస్తవం చెప్పాల్సి వస్తే యేసు ప్రభు దగ్గరికి వాళ్ళు వచ్చింది స్వస్థత కొరకు, కానీ ఆయన పాపాలు క్షమించాడు. 9వ అధ్యాయం కొన్ని వచనాలు చదువుదాం. తర్వాత ఆయన దోణి ఎక్కి సముద్రపు దాటి తన పట్టణంలో ప్రవేశింపగా ఇదిగో జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యముగా ఉండుము, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవదూషణ చేయించున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేయించున్నారు? నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుట సులభమా? అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకునవలెనని చెప్పి ఆయన పక్షవేగల వాణిని చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూచి భయపడి మనుషులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమ పరిచరి. So there's no other name given under heavens for your salvation, for the forgiveness of sins except the name of Jesus. చూడండి, మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభు నామమున తప్ప మరి ఏ నామమున ఎవనికి కూడా పాపములు క్షమించడానికి మరి రోగములు స్వస్థపరచడానికి శక్తి అధికారం లేదు.
Jesus said only the Son of Man has power to forgive the sins. పాపములు క్షమించడానికి మనిషి కుమారుడు మాత్రమే అధికారము కలిగిన వాడు అని చెప్తున్నాడు. So it should be clear with all of you. కనుక ఈ విషయం అంతా కూడా మీరు జాగ్రత్తగా మీరు స్పష్టపరచుకోవాలి. Jesus died for your sins. యేసు ప్రభు మీ పాపముల నిమిత్తమై మరణించాడు. Jesus shed the entire blood for the washing away of your sins. మీ పాపములు కడిగివేయడానికి కొరకు యేసుక్రీస్తు ప్రభు తన రక్తమంతా ధారపోశాడు. If you believe in him and get the cleansing of your sin, you are forgiven. ఆయన యందు విశ్వాసం ఉంచితే మీ పాపములు క్షమించబడతాయి, మరి మీ పాపములు కడిగివేయబడతాయి. Some of you have sickness and it's not getting healed. మీలో కొంతమంది శరీర బలహీనతలతో ఉన్నారు, మరి అవి స్వస్థపరచబడడం లేదు. In the Garden of Eden, when God created Adam and Eve, there was no sin, there was no sickness. చూడండి, ఏదైనా తోటలో ఆదాము అవ్వలను దేవుడు సృష్టించిన తర్వాత అక్కడ పాపమునకు అవకాశం లేకుండా పాపం లేదు. No sickness also. రోగం కూడా అక్కడ లేదండి. There was no death also. మరణం కూడా అక్కడ లేదు. No poverty or sorrow, anything. పేదరికం గాని దుఃఖం గాని అలాంటిది ఏది కూడా అక్కడ లేదు. So that time there was no sin, but sin came through Adam and Eve. చూడండి, అప్పట్లో పాపం లేదు, అయితే ఆదాము అవ్వల ద్వారా పాపం సంక్రమించబడింది. So everybody is carrying that the impure blood injected through the first man Adam. మొదటి మానవుడైన ఆదాము అవ్వల ద్వారా వచ్చిన పాపం అనేది, ఆయన అతనిలో వచ్చిన పాపం అతని ద్వారా మరి లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అది సంక్రమించబడుతూ వచ్చింది. So you are carrying a polluted blood in you, sinful blood. కనుక మీరు ఆలోచన చేయండి, మరి ఆ పాపభూయితమైన రక్తాన్ని ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉంటూ ఉన్నారు, అలాగనే మోసుకొని వస్తున్నారు. That is why Jesus Christ, the Son of God, he has to come down a second Adam to forgive, to remove your sin. అందుకే గమనించండి, కడపటి ఆదామైన క్రీస్తు ప్రభు ఆయన ద్వారా మరి మన పాపములన్నీ కూడా విమోచించబడడానికి లేక కడిగివేయబడడానికి అవకాశం కలిగించబడింది. In Hebrews chapter 10, 3 and 4 says, the blood of animals can never remove the sins. హెబ్రీ పత్రిక 10:3-4 వచనాల్లో గనుక మనం గమనించినట్లయితే జంతువుల యొక్క రక్తము మన పాపములను పరిహరింపలేకపోయింది. That's what happened in the Old Testament. They used to kill animals and put the blood and just pouring on the altar. It was powerless. పాత నిబంధన కాలంలో గనుక మనం గమనించినట్లయితే జంతువుల యొక్క రక్తం అంతా కూడా తీసుకొని వచ్చి ఆ యొక్క ఆ బలిపీఠం మీద పోస్తూ ఉండొచ్చు. అది శక్తి లేని రక్తంగానే అలాగే ఉండిపోయింది, మళ్ళీ అది ఏం చేయలేకపోయింది. That blood only gave them a covering of their sins. Hebrews chapter 10:4 says. హెబ్రీ పత్రిక 10:4 గనుక మనం గమనించినట్లయితే ఆ రక్తం అంట మరి తాత్కాలికంగా అప్పటి వరకు మాత్రమే అది కప్పివేయడానికి మాత్రమే ఉపయోగపడింది. And also it gives them a reminder year after year. అయితే ఏటేటా వారి పాపములు వారికి గుర్తుకొచ్చేటట్టుగా చేస్తూ వచ్చింది ఈ యొక్క బలుల రక్తం. But look at the Jesus blood, the powerful, the precious blood of the lamb. అయితే ప్రశస్తమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని గనుక మనం గమనిస్తే, and his blood can go even underneath the tablecloth, underneath, and whatever hard sin you have, that will be washed. ఆ యేసుక్రీస్తు ప్రభు అనే గొర్రెపిల్ల రక్తం మరి అది కేవలం కప్పివేయడానికి మాత్రమే కాకుండా ఆ కప్పివేయబడిన దాని క్రింది లోపలికి కూడా వెళ్ళి పూర్తిగా దాన్ని కడిగి తుడిచివేస్తుంది. So it can go deep in your heart and cleanse any sin when you confess and also believe in the blood of Jesus. దాని అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభునందు నీ విశ్వాసం ఉంచి నీ పాపములు ఆయన దగ్గర నీ ఒప్పుకుంటే నీ అంతరంగము లోపల ఎక్కడో దాగి ఉన్న పాపములు అన్నిటిని కూడా కడిగి వేయడానికి ఆ రక్తం శక్తి కలిగి. First Peter chapter 1, 18-19 say, మొదటి పేతురు పత్రిక 1:18-19 వచనాలు మనం that you చూస్తే, are saved, you are redeemed not through the silver or gold. ఆ వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మనం You విమోచించబడ్డాము. are redeemed from the ancestors, the bad ways, the wicked ways, the previous ways, through the precious blood of the Lamb of God. పితృపారంపర్యాచారం వలన వచ్చే ఆ క్రియల వలన మనం విమోచించబడలేదు, వెండి బంగారముల లాంటి వాటి వస్తువుల చేత విమోచించబడలేదు అని రాయబడింది. Romans 3:23 says, all have sinned and fall short of God's glory. రోమా పత్రిక 3:23 వచనంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోవచ్చు. Andaru, that includes you. అందరూ అన్నప్పుడు అందులో మనం అందరం ఉన్నాం, నీవు నేను అందరూ ఉన్నారు. So but God has made a way for you to come out of that and get eternal life. అయితే అందులో నుంచి మనం బయటికి రావడానికి కొరకు నిత్య జీవం పొందుకోవడానికి కొరకైన ఒక మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకుంటాం. Romans 6:23 says, the wages of sin is death. Death means
eternal hell, but the gift of God is eternal life through Jesus Christ. రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లు ప్రకారంగా అయితే మరి పాపం వలన వచ్చు జీతం మరణం, అంటే నిత్యత్వం కొరకైన మరణం అన్నమాట. అయితే ఆ నిత్యత్వం కొరకైన మరణం మనకు వచ్చి ఉండగా అయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపావరం మనకు నిత్య జీవాన్ని The కలిగిస్తుంది. Bible says in 1 John chapter 1 verse 9. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే, When you confess your sins, God is just and merciful to forgive నీ you. పాపంని ఒప్పుకునేట్లా ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు గనుక నీ ప్రతి దుర్నీతి నుండి ఆయన మిమ్మల్ని విడిపిస్తాడు. And also 1 John chapter 1:7 says the blood of Jesus can cleanse you thoroughly from all uncleanness. మొదటి అధ్యాయం 7వ వచనం మొదటి యోహాను పత్రికలో మనం చూస్తే యేసు రక్తం మన పాపం నుండి మనల్ని పూర్తిగా పవిత్రులుగా పరిశుద్ధులుగా చేస్తుంది. Isaiah chapter 1:18, యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 18వ వచనంలో God says, though your sins are red as crimson, I can make it whiter than snow and purer than wool. నీ పాపములు కెంపు వలె ఎర్రనివైనను వాటిని నేను మంచు వలె తెల్లగా మారుస్తానంట. Dear brothers and sisters who are listening to me, if you have not confessed your sin, right now God is giving you an opportunity. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకవేళ ఇక్కడ ఉన్న వాళ్ళు నా మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే మీ పాపములు ఇంకా ప్రభు దగ్గర ఒప్పుకోకపోతే ఇప్పుడే మీ పాపములు ఒప్పుకొని మీరు పరిశుద్ధపరచబడాలి. And that's what required for a salvation. రక్షణ కావాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని You అదే. cannot get moksha or salvation wherever you go, pilgrimage or killing animals or giving money or nothing. ఈ బైబిల్ ప్రకారంగా మనం ఆలోచన చేస్తే జాగ్రత్త వినండి. ప్రభు చెప్పిన మాట ప్రకారంగా లోకంలో మనం ఎక్కడ వెళ్ళుట ద్వారా లేకపోతే ఏ తీర్థయాత్రలు పుణ్యయాత్రలు ఏవి కూడా మనల్ని రక్షణ మనకు కలిగే It is చేయలేవు. through grace and through faith you are saved. Ephesians 2:8 says. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షణ పొందుతాం. So Acts chapter 4 verse 12 accordingly. అపోస్తల కార్య గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం ప్రకారంగా Under heavens, all over the earth, there is only one name given for you to be saved. ఆకాశము క్రింద భూమి అంతటా కూడా ఆ యేసు అనే నామము ఉన్న తప్ప మరి ఎవని నామమున రక్షణ కలగదు. That is the name of our Lord Jesus. అది మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామం యొక్క గొప్పతనం. Romans 10:13 says, whoever calls upon the name of the Lord will be saved. రోమపత్రిక 10వ అధ్యాయం 13లో మనం చూసినట్లయితే ప్రభు నామమున ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడతాడని రాయబడి. Romans chapter 10:9 says, whoever calls upon the name of the Lord will be saved. 10వ అధ్యాయం 9వ వచనంలో రోమపత్రికలో ప్రభు నామమున ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షణ పొందుతాడు. So only name of the Lord Jesus, call upon that name, you will be saved. కనుక ప్రభు నామమున మాత్రమే మనకు రక్షణ కలుగుతుంది గనుక ఆ నామమును నోటితో ఒప్పుకుంటున్నప్పుడు రక్షణ భాగ్యాన్ని మీరు పొందుకుంటారు. Philippians chapter 2:10-11, at the name of Jesus every knee shall bow in heaven, on earth and under the earth. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆయన నామము అన్ని నామముల కన్నా పైనామము గనుక ప్రతివాని మోకాలు ఆయన నామం ముందు వంగుతుంది. Don't call upon the powerless name, call upon the powerful name of Jesus. శక్తి లేని నామాన్ని పిలవడం వల్ల ప్రయోజనం లేదు గనుక శక్తి కలిగిన నామం అయిన యేసు నామాన్ని మీరు పలకండి, పిలువండి. And every tongue, including your tongue, should confess Jesus Christ is Lord to the glory of God. ప్రతివాని నాలుక దేవుని మహిమార్థమై యేసే దేవుడని ప్రభువని నీ నాలుక నా నాలుక ఒప్పుకోవలసిందే. So every knee should bow, every tongue should confess. That is the dream of the heavenly Father. పరలోకపు తండ్రి యొక్క కల ఏమిటంటే ప్రతివాని నాలుక ఒప్పుకోవాలి యేసు దేవుడని, ప్రతివాని మోకాలు ఆయన నామం ముందు వంగాలి. In your home, in your district, in your area, in your state, in your country, all over the world, this should happen. మరి నీ గ్రామంలో, నీ పట్టణంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో, ప్రపంచం అంతటా కూడా ఇది జరగవలసి ఉంది. This is the dream of the heavenly Father. ఇది పరలోకపు తండ్రి యొక్క కల. And he revealed that to me. అది నాకు దేవుడు బయలుపరిచి ఉన్నాడు. So in order to fulfill the dream, I and my husband KV Paul, we started a movement, fivefold ministry. ఆ దర్శనాన్ని నెరవేర్చడానికి లేక దేవుడిచ్చిన ఆ యొక్క ప్రత్యక్షతను నెరవేర్చడానికి కొరకు దేవుడు నాకు నా భర్త గారికి ఇచ్చిన దర్శనాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ 5 రకాల పరిచర్యలు ఇచ్చారు. In the New Blossom Ministries, God gave fivefold, 5 visions, so that people will not perish. Without vision, people perish. దేవుడు మాకు అనుగ్రహించిన పరిచర్య న్యూ బ్లాసమ్ మినిస్ట్రీ ద్వారా మరి 5 రకాలైన దర్శనాలు దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే ఎవరు నశించి నరకానికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు గనుక ఆ దర్శనాలతో ముందుకెళ్తున్నారు. The first vision, national
national prayer movement. మొట్టమొదటిది జాతీయ ప్రార్థన ఉద్యమం, National women's movement. స్త్రీల ఉద్యమం. Second, third is national youth movement. యవనస్తుల ఉద్యమం. Fourth is national kids movement. తర్వాత నేషనల్ కిడ్స్ మూవ్మెంట్ అనేది చిన్నపిల్లల కొరకైన ఉద్యమం. And fifth is Esther prayer movement. ఐదవది ఎస్తేర్ ప్రేయర్ మూవ్మెంట్. This will happen when it reaches all over the world. Every knee will bow before the name of Jesus. ఈ యొక్క దర్శనాలన్నీ కూడా ప్రజల్లోనికి వెళ్తున్నప్పుడు ప్రతివాని మోకాలు ఆయన నామం ముందు వంగుతుంది, ఆ ప్రతివాని నాలుక ఆయనను ఒప్పుకుంటుంది. Every pastor, every church should have big vision because our God is a huge God. చూడండి, మన దేవుడు మహా గొప్ప దేవుడు గనుక ప్రతి సంఘం ప్రతి సేవకుడు గొప్ప దర్శనాలు కలిగి ఉండాలి. So we have this national where this should be international, globally. ఇది నేషనల్ గా మాత్రమే కాకుండా జాతీయంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయంగా మరి ఇది వెళ్తూ ఉంటుంది. Heavenly Father's dream. పరలోకపు తండ్రి యొక్క కల. Second, Jesus' dream is that Matthew chapter 24 verse 14. రెండోది యేసుక్రీస్తు ప్రభు యొక్క కల మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ This gospel of the kingdom will be reached to all the nations of the world, then the end will come. ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటించబడవలెను, అటు తరువాత అంతం వస్తుంది. We are trying our best. You also try your best to reach the gospel. చూడండి, సువార్త ఇతరులకు అందించడానికి మనం చేయగలిగిన ప్రయత్నాలు మనం చేయాలి. మేము చేసేది మేము చేస్తున్నాం, మీరు చేయాల్సింది మీరు చేయాలి. Father, Son and Holy Spirit. Holy Spirit also has a dream. పరిశుద్ధాత్ముడు ఒక కల కలిగి ఉన్నాడు. That may everyone should be one. Father, as you and I are one, all should be one. మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండాలి అనేది పరిశుద్ధాత్మ దేవుని కల. That's what written in John chapter 17 verse 21. ఇందాక చదివిన ఈ వాక్య భాగం 17వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనంలో మనం చూస్తాం. You and I are called and chosen to fulfill the dream of the Heavenly Father, of the Son Jesus Christ and the Holy Spirit. ప్రియులారా, నీవు నేను రక్షించబడిన మనం పరలోకపు తండ్రి కల, అదే విధంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క కల, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కల మనం నెరవేర్చువారుగా ఉండాలి. Everybody, you close your eyes. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకోండి. God has spoken to you. ప్రభు మీతో మాట్లాడి ఉన్నాడు. There is no other name given under heavens by which man can be saved. మనిషి రక్షించబడడానికి యేసు అనే నామం తప్ప మరి ఒక నామం ఇవ్వబడలేదు. So I want all of you to call upon the name of that Jesus. ప్రతి ఒక్కరు కూడా ఈ యేసు నామాన్ని మీరు పలకాలని Dear కోరుతున్నాను. Jesus, forgive my sins. ప్రేమైన యేసయ్యా, మా పాపములు Thank you, క్షమించండి. Jesus, for dying for me. నా కొరకు మరణించినందుకు వందనాలు. Thank you that you rose from the dead. మృతులలో నుండి మీరు తిరిగి లేచినందుకు వందనాలు. Thank you that you are coming again. ప్రభువా, మరలా మీరు తిరిగి రాబోతున్నారు గనుక వందనాలు. Jesus, I come to you as a sinner. పాపిగా నీ పాద సన్నిధికి వస్తున్నాను. Forgive my sins. నా పాపములు క్షమించండి. Wash me through your precious నీ blood ప్రశస్తమైన రక్తముతో నన్ను కడగండి. and give me a new life, Lord. నూతన జీవం నాకు దయచేయండి. Make me your child, Lord. నీ బిడ్డగా నన్ను మార్చండి I ప్రభువా. will live for you. నీ కొరకు బ్రతుకుతాను. You are my Lord. నీవే నా ప్రభువుడు. You are my God. నీవే నా దేవుడు. You are my master. నీవే నా యజమానివి. You are my king. నీవే నా రాజు. I worship you, adore you, no other gods but you alone, Lord. ప్రభువా, నీవు మాత్రమే దేవుడవని ప్రభువని నిన్ను గణపరుస్తూ నిన్ను ఆరాధిస్తూ నిన్ను ప్రచురిస్తున్నాను. Thank you for saving me, Lord. నన్ను రక్షించినందుకు వందనాలు In ప్రభువా. Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. Those who have said this prayer, you are saved. ఎవరైతే మీరు ఈ ప్రార్థన చేశారో మీరు రక్షింపబడి ఉన్నారు. Next step is meet a pastor, go to the church and attend the church and listen to the word of God. తర్వాత స్టెప్ ఏంటంటే మీ పాస్టర్ గారిని ఎక్కడ ఉంటే కలవండి, మరి ఆ బాప్తిసం కొరకు ఆయనను అడగండి. Yeah, you have to take a water baptism. నీటి బాప్తిసాన్ని మీరు Then తీసుకోవాలి. God will fill you with the Holy Spirit and He'll use you like us, how He is using us. అప్పుడు పరిశుద్ధాత్మ అభిషేకం చేత ప్రభు మిమ్మల్ని నింపుతాడు. ఆ తర్వాత మరి మా వలె మీరు కూడా ప్రభు కొరకు వాడబడతారు. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ You దీవించును can గాక. get this book and very powerful name, power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తి అనే ఈ అద్భుతమైన శక్తివంతమైన పుస్తకాన్ని మీరు కలిగి ఉండండి. And other books also, brother will be announcing. You can get those books. చివరిలో పుస్తకాల గురించిన ప్రకటన మీకు వస్తుంది. తప్పనిసరిగా ఆ పుస్తకాలు అన్ని కూడా దీవెనకరంగా మీకు ఉంటాయి, తీసుకోండి. And also take your phone and call us now and tell us how you are blessed, how many are saved. ఏ విధంగా మీరు రక్షించబడ్డారో, ఏ విధంగా మీరు దీవించబడ్డారో, బలపరచబడ్డారో, స్వస్థపరచబడ్డారో మీరు తర్వాత కాల్ చేయండి, ఫోన్ చేసి. God bless you all. దేవుడు మిమ్మల్ని See ఆశీర్వదించును you గాక. next week, same time, same channel. వచ్చే వారం ఇదే ఛానల్లో మరొకసారి మళ్ళీ కలుసుకుందాం. Amen. ఆధారం నీవేనయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలం మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా. యేసయ్యా, కారణం నీవేనయ్యా.
కష్టములో నష్టములో నా తోడే ఉన్నావు, వేదనలో వేదనలో నా చేత ఉన్నావు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు, కట్టిన వారికి తలుపు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం. యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము,
చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాలని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకి ఎగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404711380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.